ఆ అనగా ఆ మదిమయకం అనేది వస్తుంది. రాగం సోగం మోగం, రాగం సోగం మోగం అనే దాన్ని బట్టి వాళ్ళు ఆ దీనిలో ఫస్ట్ అధ్యాయాలో మనం చూసాం. వాడుడే మనసు అట కొంచెం కొంచెంగా మార్పు వచ్చేది. అమ్మా రాగానికి పట్టు నుంచి వాళ్ళ మనసు వర్తపడేది. ఆ వర్త నుంచి వాడుடைய మనసు ఎది సరి ఎది తవరు అనేది వాడి నుంచి పురింజుకుంటూ వెళ్ళకుండా పోతుంది. అది మొదటి అధ్యాయాలు చూసాము. రెండోది అధ్యాయాలో మొదట తిరివిని వాడుడే మనసు బాగా ఓపెన్ అవ్వాలా అనే దానికోసం కృష్ణర్ ఏం చేశారు, 2 సాటడి ఇచ్చారు. 2 శ్లోకాలు 2 సాటేడి. మొదట ఎక్కువండి నీకు ఈ ఒక తన్మై వచ్చింది అనే దాని అనార్య జుష్టం అస్వర్గ్యం అకీర్తికరం ఆ పుగళ్ళకు ఉండేది. అనగా పుగళ్ళు లేకుండా దాని పుగళ్ళకు ఇలుక్కు వచ్చేట్టుగా ఉండే ఆ తన్మై నీకెట్టా వచ్చింది అట అనేసి అడిగారు. రెండవదిలో ఆ అళి తన్మని నువ్వు అడంజగా లేవు పోర్సెయ్యి అట అనేసి చెప్పారు. అది చెప్పంగానే వీడు ఇంకా కొంచెం ఓపెన్ అయ్యిండు. ఏం చెప్పిండు, ఇన్ని గిల్లు ఈ దోర్ని సంపేదానికి అనేదాని అని చెప్పలా. అంటే ఈ அடுத்த 2வது అధ్యాయంలో 4வது శ్లోకాలని ఏం చెప్పింది ఆరంభించండి, ఈ గురువుని పితామహర్ వీళ్ళనింత ఈ మహానుభావాలనింత సంపేదానికి నాని ఈ భిక్ష ఎత్తి తినేది ఎంతో మంచిది అట అనేసి వాండే ఒక సొల్యూషన్ ని చెప్పిండు. అదావదు మొదట ఆ సంసారాన్ని పురింజుకునేది, అడుతు దానికి వాండే తీర్వుని వాండే చెప్పుకుంటున్నాడు. ఇది నే దిల్లోండి బయట రావలే, దీనికి ఇదే తీర్వుని వాండు బుద్ధితో వాండు డిసైడ్ చేసి చెప్పండి. దానిలోండి దిల్లోండి మారాల హెల్ప్లెస్నెస్. అదావదు నా నుంచి దిల్లోండి తీర్వుకు వచ్చింది వెళ్ళలా, మీరే నాకు హెల్ప్ చేయాలే అనే స్టేజ్ కు వాండు రావాల. దానికోసం కృష్ణర్ వచ్చి వెయిట్ చేతా ఉండారు. అప్పుడే ఏం చెప్పినాలు మండుగు మండై రోగ పోను, లేకపోతే ఏమవును టీ కప్ లో టీ పోసినట్టుగానే అది పోతా. ఏర్కనవే నిండా ఉండే టీ కప్పులో ఇంకా టీ పోతే ఏమవును సిందుగుంటానే. అదే మరి ఆ మండలో ఏకపట్ట విషయాలు వీళ్ళు ఏర్కనవే పెట్టుకున్నప్పుడు ఫస్ట్ చాప్టర్ పూర పొలంపినాడిగా ఆ పొలంబళ్ళు పూర మైండ్ లో ఉండప్పుడు నా ధర్మం వాడికి ధర్మం బాగా తెలిసినట్టుగా వాడి అన్నిని మాట్లాడేయండి. కులం వచ్చి అలిన్సును అనగా కుల ధర్మాలు పూర సకాఫోను అట అనిసి అందరిని సంపేదానిచి మన పాపనే మనకు వచ్చును అట అనిసింత ఏహపట్టది వాడి మనసులో పెట్టుకున్నాడు. ఒకటి చెప్పేప్పటికేని మనసులో వేరే వేరే వస్తా ఉంటే ఆ అడ్వైస్ అయితే రోగపోను. దానిచే కృష్ణరు ఎదినే చెప్పకుండా అమేదిగా దాన్ని వింటా ఉంటారు. ఇప్పుడు వీటికి కొంచెం కొంచెంగా మనసు మారి ఇప్పుడు ఏ స్టేజ్ కి వచ్చినాడు, ఈ తనగా ఒక సొల్యూషన్ ని చెప్పిండు. గురువు నఖత్వ అనేసి 5వ శ్లోకాల 2వ అధ్యాయం 5వ శ్లోకాల 6వ శ్లోకాలో నేను మనసులో కొలంబిపోయి ఉండా, నాకు ఈ కుళప్పం వచ్చింది అనేదాన్ని వాడు తెలివిగా చెప్పేడు. నాకు నే అరించలా, ఇది 2లో ఎది కరెక్ట్ అనేది నాకు పురించలా. మన జయించేది మంచిదా వాళ్ళు జయించేది మంచిదా, మన దోర్ని సంపిందుకు విరుంబలేదా వాళ్ళు మన ముందాతి ఉండారే అటాని సింతాని 6వ శ్లోకాలో చెప్పినారు. మనకు దీనిలో తెలివ స్వామి చెప్పింది వచ్చి మన వచ్చి మొదట వచ్చి తప్పుగా డెసిషన్ ఎదినాలు అన్ని విషయాల లేదు, చిల విషయాలలో ప్రశ్నలు వచ్చేప్పుడు మన తీర్మానం చేసేది తప్పు ఉంది కాబట్టి మనకు అది తెలాంటుంది. అది ఎప్పుడు మొదట ఆ తప్పు మనకు పురించాల. తప్పు పురించితే మట్టు చాలదు, ఆ తప్పుని మనం ఒత్తుకుండుకొని తయారాడాలి. మన ఈగో ఏం చేసిన గర్వం అంత వేగంగా మీసలో మన్ను ఒట్టిరాదు. మనం వచ్చి ఎది ఉంటున్నాను ఏం చేస్తాము అదల్లోండి మన బయట వచ్చింది ఏ సూతము లేదు లేదు అయితలేదు అట ఎట్టా రీజన్ చెప్పినాండి వాళ్ళు మొదటి అధ్యాయ. అదే మరి మన మనసు ఏం చేస్తుందంటే ఆ బుద్ధిని మట్టపడితే తన ఏకపట్ట రీజన్ ఒక తెల్లాట లెవిసేదులోని తెల్లాట 4 గంటలకు లేవాలే అట అని చెప్పుతాయి కూడా దానికి ఎన్నో రీజన్ ఇది ఇట్టా అది ఇట్ట దాని ఇట్ట దీని ఇట్ట అట్ట అనేసి ఏకపట్ట రీజన్ కారణాలని ఎత్తిపట్టినే తవర ఏం చెయ్యాలని ఎంచుతుందో బుద్ధి ఎంచుతుందో దాని మనసు చేసిందుకు ఉడాంటుంది. ఆ ఒక ఇది అభిమానం ఉండేదాకా
ఆన కొంచెం కొంచెంగా అభ్యాసాల నుంచి వైరాగ్యం నుంచి మన నుంచి అది ఎత్తు వచ్చింది వెళ్ళవును. దానే ఇక్కడ చెప్పారు. ఇండైరెక్టా దాన్ని అన్ని మన వాచ్ చేసుకు రావలే. ఇది పూరం, ఈ శ్లోకాల పూరం అది ఎట్టా చెప్పుకొచ్చారు అనేది మన సూతా వచ్చేము. ఏది నాకు మంచిది అనేది నాకు తెలాలని ఆరాదు శ్లోకాలు చెప్తాండి. ఇప్పుడు 7లో కార్పణ్య దోష ఉపహత స్వభావ. కార్పణ్యంట మనం ఏற்கனவே చూసాము, మైసర్ కరుమీని అర్థం. ఇక్కడ కరుమి దేనికి ఇక్కడ వచ్చేది అంటే వీళ్ళు వచ్చి ఆత్మ జ్ఞానం. ఆత్మ వచ్చి స్వరూపాలో అంత ఒక స్వరూపాల ఆనంద స్వరూపం. అది మన ఆత్మ అనేది ఏమి వేరే ఏదో లేదు, నేనే ఆత్మ. దాని మన ఇంకా அடுத்த శ్లోకాలతో చూడపోయాము. ఇంకా అదే మనది ఆ టీచింగ్ కృష్ణర్ ఇచ్చే ఇదేని పాడనేని మనకు ఆత్మ అంటే ఏమి అనే దాన్ని పట్టే ఇంకా చెప్పపోయారు. ఇది తెలాకండా, అదావదు నేనే ఆ ఆనంద స్వరూపన్ అనేది తెలాకండా నేను వచ్చి నావుடைய ఆనందానికోసం ఇంకొకటిని సపోర్ట్ ఎదురు చూతా కూకుండా. ఈ కర్మినుடைய తన్மை ఏమి మనకు తెలిసినాయిగా. వక్కపోర్లో కుక్క కుండినట్టుగా అదిని తినిందుకు వెళ్ళవదు, ఇంకొకటిని తినిందుకు ఉడాదు. అదే మారియే మన నిలమే. ఒక అంత ఒక కీழ்மையான నిలమే, ఒక ఏழ்மையான నిలమే, పిటియబుల్ వద్దే వర్తపడతక్క ఒక నిలమేలో నేను ఉండాను అట అనేసి వాడే ఒప్పుకుంటున్నాడు అర్జునన్. అట ఎంత ధైర్యం ఉంది చూడ, ఆ బలం ఉండాలి మనసుకు. వచ్చి తన వీక్నెస్ ని ఒప్పదు మనసు. సామాన్యంగా ఈ ఈగో అట ఒప్పిందుకు ఉడాదు. కావంటే ఇక్కడ అర్జునన్ ఆ హీరోగా ఉండేవాడు. అప్పుడు ఆ కాలాలో అప్పుడు వాండే హీరో. వాండే అన్ని తాగుపోయి స్వర్గం దాకా పోయి వచ్చాడు అనేట్టుగంట మన చదివేము. శివన్తో పాశ్వద అస్త్రం జోడవేసి పాశ్వద అస్త్రంతో తీసినవాడు. అట్ట ఉండే హీరోగా ఉండేవాడు. ఒప్పుకుంటున్నాడు. ఏం ఒప్పుకుంటున్నాడు? నే ఈ కార్పణ్యాన్ని మైసర్గా ఉంటా, ఏదిలో నా ఆనంద స్వరూపంగా ఉంటున్నాను. నేను ఆనందపడలా, ఇంకొకరిని ఆ ఆనందాన్ని ఇయ్యలా అనేదాన్ని. ఆ దోషంటే కుట్రం అర్థం. ఆ కుట్రాళ్ళ తాக்கப்பட்ட ఉపహత అంటే తాக்கப்பட்ட స్వభావ. ఆ స్వభావంతో నేను ఉండాను అటాని చెప్పండి. స్వభావ అనే దానికి ఆ మనదుతో ఉండాను నేను ఎత్తుకోవచ్చు. ఆ స్వభావం అంటే ఆ గుణంతోని ఉండాను అట అనేసి ఎత్తుకోవచ్చు. సరే, ఇప్పుడు మొదటి లైన్ దీన్ని చూస్తాము. அடுத்து పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేతాహ. ధర్మ సమ్మూఢ చేతాహ. చేతాహ అంటే మనసు, సమ్మూఢ అంటే మూఢத்தன்மை மிகுந்த. దేని పற்றி తెలాదు. మూడన్నంటే ఏమర్థం? புரிஞ்சுகணி వాడికి ఎదినే తెలాదు, అరియామైలో మూழ்గిన వాడే మూడన్ని చెప్పేము. వీడు ఏం చెప్పేది? ధర్మ సమ్మూఢ చేతావ. సమ్ము అంటే బాగా మూழ்గిన, వట్టి మూడని లేదు. సమ్యక్ అంటే నంద్రాగ అని అర్థం. బాగా ఈ ధర్మ అనేది తెలాకుండా ఉండేవాడే అనేట్టుగా వాణ్ణే చెప్పుకుంటున్నాడు అర్జునన్. ఆ ధర్మాన్ని బట్టి ఆ ధర్మ అధర్మం అనేది కూడా దానిలో ఏకపట్ట కొಳప వచ్చింది ఇప్పుడు నాకు అనేదాన్ని వాడు ఎక్స్ప్రెస్ చేసేది. ఫస్ట్ ఇది వచ్చి కార్పణ్య దోష ఉపహత స్వభావ అనేది మైండ్ లెవెల్లో, మనసు లెవెల్లో వాడికి అట్ట ఉండింట. రెండవది వచ్చి ఈ ధర్మ సమ్మూఢ చేతాహ అనేప్పుడు అది బుద్ధి లెవెల్. ఈ ధర్మ అనేది ఏమింటే కర్తవ్యం ఏం చెయ్యాల, అకర్తవ్యం ఏం చెయ్యకూడదు, దీని పற்றி బాగా తెలుసుకునేదే ధర్మం. యాక్చువల్ వచ్చి ఈ దీని ఒక స్వామి వచ్చి దాన్ని చెప్పినారు. ఇంకొకరు ఏం చెప్పారట? సత్యం అనృతం. సత్యం అంటే ఉண்மை, అనృతం అంటే పొய். அதாவது మనకు ఈ ఆత్మ అనాత్మ, ఆత్మ అనేది నిలయానది, అనాత్మ అనేది నిలయற்றது. ఈ రెండుని పற்றி కూడా సత్యం అనేది నిలయానది, ఉண்மையானது. దీని అదే ఆత్మ. దాని పற்றிని అనృతం నిలయற்றது, పొయ్యానது. దీని పற்றிని
క్లియర్ గా నాకు పురింజుకుందుకు వెళ్ళవలా అదే ధర్మ సమ్మూఢకంట ఆ ధర్మాన్ని అదావదు ఎది చెయ్యాల ఎది కరెక్ట్ అనేదిని ఎది తప్పు అనేదిని పురించలా ఎది నిత్యం ఎది అనిత్యం ఎది నిలైగా ఉండేది ఎప్పుడు ఉండేది ఏది నిలయత్రదు అழிஞ்சబోయేది ఏది అழிంచుకుంటా ఉండేది ఏది అదిని ఇక్కడ వాళ్ళకి పురించలా దాని వాళ్ళు చెప్పండి సమ్మూఢ చేతాకంట ఆ அறிவுని శుద్ధంగా ఎళందిసా బాగా సమ్యక్ సమ్మూఢగా అంటే నన్ను ఇళందవనాయ్ అట్ట నా మనసు ఉంది అట అనిసి వాండే ఒప్పుకుంటున్నాడు మనసుని కొలంబిపోయింది ఆ அறிவுని క్లియర్ డెసిషన్ తీర్మానం ఎత్తింది వెళ్ళవకుండా అదిని వాకుళపాల ఉంది అట్ట ఉండే నాకు పృచ్ఛామి నేను నిన్ను అడిగాను పృచ్ఛామి త్వాం పృచ్ఛామి ఇట్ట కుళపాల ఉండే నేను త్వాం అంటే నిన్ను ఉన్నై పృచ్ఛామి కేட்கிறேன்னு అర్థం నేను నిన్ను అడిగాను ఏం అడిగేండు యత్ శ్రేయః యాన్ నిశ్చితం బ్రూహి తన్మే యత్ అంటే ఎది శ్రేయః శ్రేయః అంటే నన్మైని అర్థం పోన క్లాస్ లోనే చెప్పిన శ్రేయస్ ప్రేయస్ కలిసి శ్రేయస్ అనేది వచ్చి నన్మై ప్రేయస్ అనేది ఇన్బం ఇన్బం అనేది వచ్చి మనకి ఏమి అదావదు ప్రేయస్ అనేది ఇన్బాన్ని ఇచ్చేది ఇన్బం అంటే ఇప్పుడు వచ్చి మన ధర్మ అర్థ కామ మోక్ష అటనిసి మనకు చెప్పేదిగా అదావదు అறம் பொருள் இன்பம் வீடு అట అని చెప్తారు అదావదు పురుషార్థ ఆ పురుషార్థం ఈ మనుషులు అందరినేని வாழ்க்கையிலோ தேனி விரும்புத்துரு தேனி மனிதர்களுடைய లక్ష్యం ఈ వాళ్ళునుடைய లక్ష్యం ఏమి అనేప్పుడు ఈ నాలుగులో ఒకటిగానే ఉండి వెళ్ళవును అది వచ్చి ధర్మం అర్థం అదావదు అறம் பொருள் இன்பம் வீடு అறம் అనేది ఏమి అరమే ఈ ధర్మం అనేది అదావదు మన సరిగా అన్నిని ఆ ధర్మంగా చెయ్యాలి ఆ ధర్మం అంటే దానం మట్టు ధర్మం లేదు ఆ అన్నిని మన డ్యూటీ మనடைய கடமை అనేది ఏమి అనే దాన్ని పురించి దాన్ని చేసుకొచ్చేది కరెక్టా దాన్ని సరిగ్గా చేసుకొచ్చేదే ఆ ధర్మం ధర్మ వழிలో ఆ మార్గాలో ఆ వழிలో మనం పోయేము అంటే ఏది ఎప్పుడు ఎట్టా చెయ్యాలనో ఏది ఎప్పుడు ఎట్టా చేయాలనో ఏ కాలాలో ఏ నెలలో ఎప్పుడెప్పుడు దేని అది చెయ్యాలనో దాని అప్పుడు కరెక్టా చేసేదే ఈ ధర్మ వళి అనేది దాని పురించుకుని మన ఈ పొరులు తేడేది అనగా ఇన్బాన్ని అనుభవించేది అన్నిని మన ఈ ధర్మ వళిలోనే చెయ్యాలి అనే దానికోసమే ఈ అరంని ఈ అరం పొరుల్ ఇన్బం దిగ అరాన్ని మొదట దేనికి బెద్దాలు వేసిందారంటే అర వழிలోనే మనం వచ్చి పొరుల్ని తేడాలే రూపాయి సంపాదించేది అన్నినేని మంచి విధాలనే చెయ్యాలి అనే దానికోసమే అరంని మొదట వేసిండారు அடுத்து இன்பானி దాని వెనకనే వేసిండారు మొదట ధర్మ వழிలో నడాలే ధర్మ వழிలో పొరులు ఈటాలే ఆ పొరులు ఈటిన వెనక దాని మనకు నిండా ఉండప్పుడుగా ఆ పొరులు ఏకపట్ట పెట్టుకునే ఉంటే దాని ఇన్బానికి యూజ్ చేసుకోవచ్చు ఇదే ప్రేయస్ అనేది అదావదు ఆ ఇన్బాని ధర్మ వழிలో ఈ పొరుల్ని ఈటి దాని మనవుடைய భోగానికి మనవుடைய ఇన్బానికి దాన్ని యూజ్ చేసుకునేది అనేది వచ్చి ఈ ప్రేయస్ మార్గం అనేది శ్రేయస్ అనేది మనకు నన్మని మట్టునే ఇచ్చును ఈ ప్రేయస్ అనేది మనకు ఇన్బాని ఇచ్చును ఒకవేళ అది వచ్చి దాని ఒక కొంచెం నాలుగు మనం చేసుకునే ఆ ఇన్బానియే మన ఇది చేసుకుంటా మన అనుభవించుకుంటా ఉంటే మనకు கடைசில வாழ்க்கையினுடைய ఒక పీరియడ్ ఆఫ్ టైం అవే ఒక కాలం అవే ఇప్పుడు అది మనకు ఒక శ్రమాలని ఇచ్చేందుకు ఛాన్సెస్ ఉంది వాய்ப்புలు ఉంది నిండగెల్లు టీవీ చూసేది అది ఒక ఇన్బం అట మరి ఇప్పుడు ఫోన్లు వచ్చింది అన్నిని ఏ వాళ్ళ దానే చూతా ఉండేది అనగా
ఇన్వాల్ అనేప్పుడు ఏకపట్ట ఇన్వాల్స్ మనకు పట్టినది ఐస్ క్రీమ్ ని పొద్దుగా ఐస్ క్రీమ్ తినేది, లేకపోతే కారంగా ఊరంగాయలు పులుసులు అట్టా మారి ఉప్పు కారాలు నిండా చేసేది, ఇది ఇంత ఆరోగ్యానికి తప్పు అనేదాన్ని మన పెద్దాలు చెప్పిందిలోండి తెలుసుకుంటాం. అట్ట ఇన్బం మన ఇన్బాని అనుభవించేదానికోసం మనం వచ్చి ఈ வாழ்க்கை ప్రేయస్ అనే దాన్ని పట్టుకున్నా ఉంటే అది ధర్మ వழிలోనే చేసేము కావంటే అది వచ్చి ఆ ఇన్బం అనేది ఒక కాలం దాకా మనకు బాగా ఇన్బంగా సౌర్యంగా తినేసి అన్ని చేస్తూ ఉంటాము. కాబట్టి ఒక కాలం వెనక అది వచ్చి మనకు ఒంటో నొప్పిగా అవుతుంది, లేకపోతే మనకు అన్ని ఇంద్రియాలు పూరా కష్టపడింది, కన్ను తిరిగి దాన్నే చూతా ఉన్నప్పుడు కన్ను ప్రాబ్లం అవుతుంది, అట్టా మారి ప్రచనలంతా అవుతుంది. దానిచ్చే వాళ్ళు ఏం చెప్పారు, అన్ని నేను మితంగా చేసుకోలే, అదే ఈ శ్రేయస్ మార్గం అనేది. అన్నిలోని ఒక కట్టుపాడు ఎదినాலும் ఆ లిమిట్ తెలిసి దాని ఆ కట్టుకోపుతో మన வாழ்க்கைని ఎత్తుపోయేదే వద్ద ముఖ్యం. అదే ఈ శ్రేయస్ అనేది, ఆ నన్மை ఎప్పుడునే అందరికనే మంచిది మట్టునే ఇచ్చేదే ఆ శ్రేయస్ అనేది. ధర్మంగా మట్టు ఉంటే చాలదు, అధర్మాన్ని ఉడిసి ధర్మంగా మట్టు ఉంటే చాలదు. కాబట్టి ఇది వచ్చి నన్మని మట్టు ఇచ్చేట్టుగా ఉండాలి, అదే ఈ శ్రేయో మార్గం అనేది. అంటే ఏం చెప్పేది ఇక్కడ, శ్రేయ యత్ శ్రేయ తత్ శ్రేయ నిశ్చితం దాని త్యాత్ నిశ్చితం బ్రూహి తన్మే. తత్ తత్ తన్మే అనేదాన్ని తత్ మే, తత్ అంటే దాని, మే ఎనకు, బ్రూహి చెప్పండా, నిశ్చితం అంటే నిశ్చయంగా ఉరుదిగా. ఇప్పుడు డాక్టర్ తో పోయాము, ఒక నొప్పి వస్తుంది, నాకు వేసి వచ్చింది, నేను డాక్టర్ తో పోయాను, పోయి వాళ్ళు మంది ఇయ్యంగానే డాక్టర్ ఈ వేసి వచ్చి ఇంకా రాదేక నాకు నిశ్చయంగా చెప్పండా అంటే డాక్టర్ ఏం చెప్తారు, ఇప్పుడు నేను సరి చేసేందుకు మంది ఇచ్చాను, నువ్వు ఇంకొక నాటికి వేరే ఏదైనా ఇది వచ్చేప్పుడు వచ్చేందుకు ఛాన్సెస్ ఉంది అటనే చెప్పుతారే తవర, ఇది వచ్చి నిశ్చయంగా ఇది వచ్చి ఫుల్ సకాఫోను అట అనేసి వాళ్ళు గ్యారంటీ ఇచ్చేందుకు వెళ్ళవదు. కావంటే ఈ దిల్లో ఈ శ్రేయస్ మార్గం అనేది వచ్చి ఆ నాలెడ్జ్ ఆవిడ ఆత్మ జ్ఞానం అనేదాన్ని మనం తెలుసుకున్నామంటే దానిలో మన గ్యారంటీగా చెప్పిందలో ఉంది, నిశ్చయంగా ఉరుదిగా చెప్పిందలో ఉంది. దానే వాడు క్లియర్ అర్జునని అడిగేండు, వాడికి అది ఏమేం తెలాలా కావంటే ఎది సిరంద నన్మైనో దాన్ని ఉరుదిగా నిశ్చయిత్, ఇది లేకపోతే అది చేసుకోవచ్చు, అది లేకపోతే ఇది చేసుకోవచ్చు అట్టంతా నాకు చెప్పక ఏది నిశ్చయనో దాని తెలివా చెప్పు అట అనేసి వాడు కృష్ణర్తో దోర్తో అడిగండి, కృష్ణర్తో అడిగండి. యత్ శ్రేయ స్యాత్ ఎది ఆ ఇదిగా ఉందో, శ్రేయ అంటే నన్మై తరు, నాకు ఆ నన్మని సిరంద నన్మని ఇచ్చేట్టుగా ఉందో దాన్ని నిశ్చయం చేసి ఉరుదిగా నాకు చెప్పు అట అనేసి వాడు అడిగేండు. అనగా శిష్య తే అహం, తే అంటే ఉమకు, అహం నేను శిష్యన్, నీకు నేను శిష్యన్గా ఉండేను. అదాவது శిష్యంటనే ఏమి అర్థం అంటే శాసన యోగ్య, శాసన అంటే ఉపదేశం చేసేదానికి, శాసన అంటే టీచ్ చేసేదానికి, వాణ్ణి వాళ్ళకి చెప్పించేదానికి యోగ్యత అధికారంతో దోండు ఉన్నాడో వాణ్ణి శిష్యన్ అట అని చెప్తారు. అట నేను మీకు శిష్యన్ గా ఉండాను, ఆ అధికారత దేనికి అట్ట చెప్పిండు, ఏర్కనే వాడు ఆ ఓపెన్నెస్ కి వచ్చాడు. మొదట సంసారం అంటే ఏం తెలుస్తుంది, అది అన్ని నేను వాడికి నాకు దిల్లోండి బయట రావలే అనే ఆ ఇచ్చా తీవ్ర ఇచ్చా వచ్చింది అనగా వాడు ఆ మూడు నేను వచ్చింది అనేది ఈ మొదటి శ్లోకాల వాడు మాట్లాడిందిలోనే మనం తెలుసుకోవచ్చు. ఇది అన్ని వచ్చిన దానిచి నేను ఓపెనా నీకు சரணடைஞ்சேன்னு అనేదాని వాడు அடுத்த వార్తలో చెప్పారు. సాది మాం త్వాం ప్రపన్నం, ప్రపన్నం అంటే శరణடைகிறேன். ఎట్టా ఇత త్వాం మాం నేను, త్వాం నీతో, ప్రపన్నం శరణ్ పుగుందేను నువ్వు నాకు
సాది సాది అంటే నాకు ఉపదేశం ఇయ్యి అనేసి అర్థం. సాది అంటే నాకు టీచ్ చేయండా, నాకు ఉపదేశం చెయ్యండా. యాక్చువల్గా ఉపదేశానికి టీచింగ్ ని వ్యత్యాసం ఉంది. ఉపదేశం అనేది వచ్చి ఒక మంత్ర ఉపదేశం లేకపోతే ఏదో ఒక ఉపదేశం చెప్పారంటే ఒక అడ్వైస్ ని టీచింగ్ ని అడ్వైస్ చేసినారంటే మనం వచ్చి తిరిగి ఆ మనిషికి అడ్వైస్ ఒక మనిషికి అడ్వైస్ ఇచ్చినామంటే వాళ్ళ ఆ పనికి ఆ ప్రச்சனைக்கு தீர்வு చూస్తున్నారు. அடுத்து ఇంకో ప్రச்சனை వచ్చి తిరిగి మనకిడిగే వచ్చి ఇంకోతర ఉపదేశం అడ్వైస్ అడుగును. కావంటే ఇదిలో ఈ టీచింగ్ ని మనం తెలుసుకున్నామంటే ఆ టీచింగ్ ని కృష్ణుడు వచ్చి దానికి టీచింగ్ ఇచ్చారు. టీచింగ్ ఇచ్చాము అంటే వాండేని దాన్ని పురించుకుని ఏ ప్రச்சனை ఉంటనాలు వాండి దానికి ఎది కరెక్ట్ అటనేసి పురింజిదల్లో నడిచింది ఆరంభించును. దానికే వాళ్ళు అతను ఏం చెప్పారు, ఇది వచ్చి టీచింగ్ వాండే అది పురించునే అర్జునుని అతనితో నీకు శిష్యని అవిసాను, నువ్వు నాకు టీచ్ చెయ్యి అడిగేది. నాకు అది చెప్పి నన్ను కాపాడు అనేట్లా, నాకు అది చెప్పించి నన్ను కాపాడు. ఇది అది అటానిసిందా నన్ను ఏర్కనే కొలంబి పోయిందా దాని నుంచి నిశ్చయంగా ఉరుదిగా ఇదే అటాని నా పురించుకునేట్టుగా నాకు దాని బాగా క్లియరా చెప్పు అటానిసి ఈ 7వ శ్లోకాలో చెప్పి ముడిచేయండి. ఇంకోతర చూద్దాం. కార్పణ్య దోషోపహదస్వమావక పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేతాః యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధి మాం త్వాం ప్రపన్నం నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోహముచ్చోసనమింద్రియాణాం అవాప్య భూమావసపద్నమృద్దం రాజ్యం సురాణామపి సాధిపత్యం నహి ప్రపశ్యామి మమ అపనుద్యాత్ యత్ శోకం ఉచ్చోసనం ఇంద్రియాణాం అవాప్య భూమౌ అసపత్నం రుద్ధం రాజ్యం సురాణాం అపి చ ఆధిపత్యం. దీనిలో ఈ శ్లోకాలో అర్జునుని ఏం చేసేంటే తిరిగి వాండుடைய మనసు ఎత్త కవలలో ఆట్పట్టు ఉంది, ఎత్త సోగాల మూழ்கிపోయి ఉంది అనేదాన్ని తిరిగి కృష్ణుడికి ఎత్తి చెప్పేండు. ఇట మారితో ఉంది దానికి ఉరుదిగా నాకు ఏముందో దాన్ని క్లియర్ గా చెప్పు, నేను ఏం చేయాలి అనే దాన్ని తెలివిగా చెప్పిడు నాకు గురించేట్టుగా అటానిసి వాడు తిరివిని దాని వాండుடைய మనపోకు ఎట్టా పోతుంది అనే దాన్ని క్లియర్ గా కొత్త ఎత్తి చెప్పిండు. నహి ప్రపశ్యామి, ప్రపశ్యామి అంటే క్లియర్ గా నేను చూడలేదు అని అర్థం. పశ్యామి అంటే చూసేరు అని అర్థం. ప్రపశ్యామి అంటే నా బాగా చూసేను. నా అనేప్పుడుగా అది ఇల్లైన అర్థం. నేను చూడనే లేదు. ఏం చూడలేదుంట మమ అపనుద్యాత్, మమ అనే దానితో దివా శోకం ఉందేగా దాని ఎత్తుకోలే యత్ శోకం. ఈ శోకం మమ శోకం నావుடைய శోకం అపనుద్యాత్ నా కవలని అంపే పోకే నీకే అనేది అపనుద్యాత్. అపనుద్యాత్ అంటే నా శోకాన్ని నీకే విషయాన్ని నేను చూడలేదు అనేది. అది ఈ శోకానికి ఇంకొక అడైమొழி ఇచ్చేది. అదే అడుతది వచ్చి ఉచ్చోసనం ఇంద్రియాణం. ఆ శోకం ఎట్టా ఉందింట ఈ పులన్లని ఇంద్రియాణంట ఈ పులన్கள் మన జ్ఞానేంద్రియங்கள் చెప్పేమిగా ఈ పులన్లని అన్నిని ఉచ్చోసనం. ఉచ్చోసనం అంటే దాన్ని ఉలర్తితుందిట. అదావదు దాని వచ్చి ఫుల్లా వద్దే తాపం అంటారు. అదావదు డ్రై చేసి ఉడిస్తుంది దాని బర్న్. తీలో ఎట్ట ఒకటిని మంటాతే అట్నేని ఉలర్ந்து పోతుందేక డ్రై అవుతుందేక అది మారి ఈ రోగం ఉండే శోకాన్ని ఉடைய ఆ తాపాన్నించి
ఈ జ్ఞాన ఇంద్రియాలు అన్నినేని ఉలర్ந்து పోతుంది. నా వరండితుంది, నాలిక వరండుతుంది, కంట అట్టనేని అதாவது సూడు ఎక్కేప్పుడు నీళ్లు వడుస్తున్నాయి, ఆ కన్నీరు వడుతుంది. అట్ట మరి ఒళ్ళుంతా మండిందిగా ఆరంభిస్తుంది. ఇట్ట మరి ఇంద్రియాలు అన్నినేని ఉలర్ந்துతుంది అనేదాన్ని ఇక్కడ చెప్పేది. దేనించి ఉలర్ந்துతుంది? ఆ శోకా నుంచి. అదావదు నహి ప్రపశ్యామి మమ అపనుద్యాత్ యత్ శోకం ఉచ్చోసనం ఇంద్రియాణం. దీనిలో మనం మొదట ఏమెత్తుకోలే? మమ శోకం, ఎన్నుடைய శోకం, నా శోకం. ఎటువంటి శోకం అది? ఇంద్రియాణం ఉచ్చోసనం. அதாவது புலன்களை புலன்லாని అన్నిని ఉలర్తి వాటే శోకం. ఆ తాపాల, ఆ శోకానుடைய తాపం అంటమేగా, ఆ తాపా నుంచి ఇది అన్ని ఉలర్ந்து పోతుంది. ఆ శోకాన్ని నీకేదానికి, అపనుద్యాత్ అంటే దాన్ని నీకేదానికి ఉండే దోవని మార్గాన్ని నే ప్రపశ్యామి, నే చూడలేదు. దాని నుంచి దాని ఏ ఇది పెట్టి దీని నేను మార్చబోయాను, నీకపోయాను, అది నాకు తెలాలా అనేండు. దానిలో ఇంకొక కారణం వేరే అని చెప్పేండు. అవాప్య భూమవు అసపత్నం రుద్ధం. భూమ ఉంటే ఈ భూమిలో, అవాప్య అంటే అడైంది. ఏం అడైంది? ఈ భూమిలో అసపత్నం. అసపత్నం అంటే ఎదురుగలే లేనిది. అదావదు వీందుకు ఈ రాజ్యం, அடுத்த వరిలో రాజ్యం ఉన్నదిగా, ఈ రాజ్యం, ఈ భూమిలో ఈ రాజ్యం ఎటువంటి రాజ్యం తగులుతుందిట? ఎదురులే లేని రాజ్యం. అనగా ఇంకొకటి వచ్చి రుద్ధం. రుద్ధం అంటే సెలిప్పుగా, పాళయవనంగా ఉండే రాజ్యం లేదు, సర్వ సెలిపులతో ఉండే ఆ రాజ్యం. ఆ రాజ్యాన్ని అడంజితనాలం. అవాప్య అంటే అది అడంజితన. అటువంటి రాజ్యాన్ని అడంజితే కూడా అట అనేసి అర్థం. ఇక్కడ ఈ భూమిలో ఏమి ఈ రెండునే చెప్పండు. భూమిలోని అడుగు స్వర్గం అనే దానిని చెప్పపోయండు. ఇక్కడ మొదట వచ్చి ఈ భూమిలో ఎదురులే లేని సెలిపాన రాజ్యాన్ని అడంజితే కూడా అన. ఇంకోటి ఏం చెప్పిండు? సురాణమపి చ ఆధిపత్యం. ఆధిపత్యం అంటే దానిలో అరసన్గా ఉండేది. దోరుగా అరసన్గా సురాణం. సురర్గల్ అంటే దేవర్గల్ అని అర్థం. సురాణం అంటే ఆ దేవర్ ఇంద్ర పదవిని, దేవర్తాని தலைமை పదవి ఎది ఇంద్ర పదవి. ఆ పదవిని అంటే అడంజితే కూడా అటనిసి. ఈ రెండు అడంజితే కూడా ఈ ఉలగాలో ఈ ఎదురుగలే లేని సెలిపాన రాజ్యాన్ని అడంజితేనాலும் ఆ మేలులగాలో అన్ని దేవర్లకు தலைமை పదవిని, ఆ ఇంద్ర పదవిని అడంజితే కూడా నాకు వచ్చిన ఈ శోకాన్ని, ఎటువంటి శోకం? ఈ పులన్கள் అన్నిని వాటే ఆ శోకాన్ని పోకేదానికి ఉండే వలిని నేను చూడలేదు అట అని చెప్పిండు. దీనిలో ముఖ్యంగా మనం చూడాల్సింది ఈ నిలయత్ర పొరుల నుంచి ఏ సుఖాన్ని నా అనుభవించలేదు, అది నాకు ఏ విధమైన సంతోషాన్ని నిరంతరంగా ఇయ్యదు అనేదాన్ని పురించుకునే వెనకనే ఈ ఆత్మ జ్ఞానం అనేది మనకు మనసులో బాగా క్లియర్ గా పురించింది ఆరంభించను. దానికే ఆ ఇది వచ్చేదాకా కృష్ణరే அமைதிగా చూతా ఉంటారు. వాడికి ఆ తన్మై ఉందా? ఇప్పుడు వాడి జనరల్ గా ఇప్పుడు అర్జునన్ వచ్చి నా ఒక శోకం, ఇప్పుడు మనకంతా వచ్చే శోకం ఎట్టంది? నాకు ఇవాళ ఈ సెల్ ఫోన్ నాకు తీసియలా, దాని నుంచి నాకు వర్తం అటానిసి దాని నుంచి శోకం వచ్చింది. ఆ సెల్ ఫోన్ తీసియంగానే ఆ శోకం సకాపును. కాబట్టి అడుతు ఇంకొక వేరే ఏదైనా అదిదా వచ్చిందే కదా, దాని దాన్ని ఉడిస్తూ దాన్ని పెట్టుకుంటూ అనకు அடுத்த శోకం వచ్చును. அடுத்து ఇది నాకు తవుల్లా, నాకు ఒక ఇల్లు తవుల్లా, లేకపోతే ఒక కారు తవుల్లా, లేకపోతే వాళ్ళు నాతో పిరంగా మాట్లాడాలా అటనేసి ఏదైనా ఒక విషయం బట్టి ఒకటి లేని పనిది రాలా అనేది కూడా ఒక విషయంగా మన మనసు ఎత్తుకునే ఏదైనా ఒకటిని దానికి పట్టాల అంతే. అది పట్టుకుని నా మనసు తిరిగి తిరిగి ఆ శోకానికి
పోయిందుకు ఆరంభిస్తును. ఇక్కడ వచ్చి దానికి వాళ్ళు ఏం చెప్పారంటే ఇది అన్నినే ఇదంతా నిలయట్రదు, ఈ విషయాలు ఒకటినే లేదు, ఆ విషయాలు తాని ఇది అన్ని సోగాన్ని నీకదు దాని వాడు మోట పురించుకోలే అట్ట ఉండేవాడే ఆ శిష్యన్ అనేవాడు. వాడికి ఈ శిష్యునికి అధికారిత్వం ఎట్ట మనం నిన్న చూసామిగా డాక్టర్ అంటే దానికి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది, వాడికి ఈ అధికారి వాడు ఇదింతా తెలుస్తనే వాడు ఆ డాక్టర్ అనే ఆ పాడాన్ని చదివిందుకు యోగ్యమేని వాడు అనేది మనం తెలుసుకుంటాము. అదే మరి ఈ ఆత్మజ్ఞానం అనేది புரிஞ்சுக்குந்தது వాడికి ఈ యోగ్యతన్మైంత కండిపా ఉండాలి. అదే వైరాగ్యం అనేది నిన్ననే చూసాము. వైరాగ్యం అనేది జస్ట్ పిడివాదం అనేది నేను తినను అది అట్ట చెప్పింది దాని నుంచి నేను ఇంకా అది ఇచ్చేది ఒకటినే తినను అట్ట అనేసి వైరాగ్యంగా ఉండాను అంటే అది పిడివాదం, అది వైరాగ్యం లేదు. ఉண்மையான వైరాగ్యం అనేది போக இச்சா ராகித்வம் அன்று, அதாவது ఈ భోగాల ఉండే విరుపాన్ని ఉడిసేది దాన్ని అనుభవించాదో అని ఒక్కరినే చెప్పలా. ఉడనే ఆత్మ గీతలో వచ్చి అన్నినే ఉడిసి రావలే సన్యాసి పోవలే అట్టని చెప్తారు. అట్టంతా లేనే లేదు. அதாவது இன்பால்னி எட்டா ఏ லிமிட் తో ఎట్టా அதாவது మన మనసు వచ్చి இதெல்லாம் மாட்டுకోకూడదు, దానికి అడిமை అవిరాకూడదు. మనకు చెయ్యాలంటే చెయ్యచ్చు, చెయ్యగంట ఉడాలంటే ఉడాచ్చు, వేరే మారి చెయ్యాలంటనాலும் చెయ్యచ్చు. ఇట్ట ఒక చాయిస్ మన మనసుతో పెట్టుకుని దాని చేత దానికి మన యజమానంగా ఉండాము. అట్ట లేకపోతే దానికి మన అడిமை అవితున్నాము. కొంచెం గెల్లు టీ తాగలేదు, అయ్యో అప్ప నా మండనే పోయింది, తలపోటు వచ్చింది, అది మన దానికి అడిமை అవితున్నాము. కొంచెం కొంచెం గాని అది మనని అడిமை చేస్తుంది. ఇది చెయ్యబోతే నాకు ఉలకనే అంతే పోయింది అనే ఆ ఫీలింగ్ తా దేనికోసం అవుతుంది. ఇట్ట మారి చేసే భోగం మన చెయ్యచ్చు, అన్ని నేని ఎద్దినాలు బాగా అనుభవించచ్చు. కావంటే ఈ దీన్ని మనసులో పెట్టుకోలే. అది ఉంటనాలు సరి లేకపోతనాలు సరి ఏది ఏం నడిచినాలు సరి మన మనసు ఎట్టా ఉంది అవ్వాలా, దానికి అడిమ. అది ఉంటేనే నా నుంచి సంతోషంగా ఉండిందనో, ఇది లేకపోతే నా నుంచి సంతోషంగా ఉండింది లేదు అట్ట అనేసి ఒక ఎన్నం అవుతుంది. అదే మెయిన్ గా మారాల్సింది. దానే ఇక్కడ చెప్పారు. ఆ శిష్యుని ఏమవ్వాల దానే ఇక్కడ వాళ్ళు చెప్పేది. బట్టి సోగం అంటే కృష్ణుడు వచ్చి ఈ రాజ్యాన్ని మట్టు తీసి సాను అక్కడ ప్రచనై ముడించును. కాబట్టి వీళ్ళు ఏం చెప్పిస్తున్నాడు, దానించి మట్టు నాకు శోకం పోనుంచి నాకు తెలాలా, నాకు క్లియరా అదా ఈ రాజ్యాన్ని తవులుతే ఈ ఇంద్ర పదవియే తవులుతే కూడా ఈ శోకం నాకు పోనుంచి నాకు తెలాలా. దేనికంటే జోడ వెయ్యని చెప్పారు కృష్ణుడు. నేను జోడ వేసిన అంటే వీళ్ళందరూ చచ్చిపోతారు, అప్పుడు నాకు శోకం ఉండనే చేసిన దీని ఆ రుధిర ప్రదిక్తాన్ ఇది నెత్తురులో తోంజిన ఈ రాజ్యాన్ని నేను అనుభవించేప్పుడు ఆ పొరుల్ని అన్ని అర్థ కామ అనగా ఆ భోగాల్నింత అనుభవించేప్పుడు నాకు మనసు ఉరుతుకుంటా ఉంది. అయ్యో వాళ్ళ పూరా నాకు వాళ్ళని చంపింది ఆ ఇదినే గ్యాప్ అవుతాను అడుతూ నేను ఎట్టా సంతోషంగా దాన్ని అనుభవించిందిలోను అట్ట అనేసి వాడి అడిగింది. అదిని వెళ్ళవదు అనగా దీన్ని ఉడిసిపోతనాలు నేను నెమ్మదిగా కాట్లో ఉండిందిలోనా, అయ్యో ఇట్ట ఉడిసి వచ్చామే అట అనేసి నా మనసు తిరివిని ఉరుతుకుంటా ఉన్నాను. రెండు లేదంటే ఇరుదలై కొల్లి ఎరుంబు మారి అట అనిసితా చెప్పుతురేగా అది మరి వాడి మనసు వచ్చి ఏం ఇది అనేసి తెలాకుండా తవచుతుంది. ఈ శోక ఎట్టాదా నేను అంపబోయేను అట అనేసి వాడు అడిగేండు. ఈ శోకాన్ని మారిసే ఒక ఆ ఆత్మజ్ఞానం అనే టీచింగ్ ని அடுத்து 11வது శ్లోకాల నుండి గీతలో అదే మెయిన్ గా ఏమి ఎట్ట కవలపడాల్సిన అవసరం లేదు దేనించి అనేదాన్ని విளக்கడే మన 11வது 11வது శ్లోకాలోండి ఆ టీచింగ్ ని కృష్ణర్ ఆరంభిస్తున్నారు. ఆరంభించి 18வது అధ్యాయంలో 66வது శ్లోకం దాకా ఈ టీచింగ్ ఫుల్ గీதையினுடைய టీచింగ్ அடுத்து ఆరంభించబోతుంది. దానికి ముందాటి ఈ సంజయన్ వచ్చి ఇంకొక 2 శ్లోకం చెప్పింది. తిరివిని
అర్జునుడి మనం ఎట్టా ఉంది అనేదాన్ని చెప్పి ఆనగా ఆ టీచింగ్ ఆరంభించింది సూతాడి. 8వ శ్లోకం కోతరు చెప్పే నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోహముచ్చోషణం ఇంద్రియాణాం అవాప్య భూమావసపద్నర్మృద్దం రాజ్యం సురాణామపి చాధిపత్యం. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపః నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. దీనిలో వచ్చి ఆ ஸ்லோகம் சூண்டா முதட்ட உடைய 4வது ஸ்லோகம் தாக అనుస్తుప్ సంతస్, அடுத்து వచ్చి త్రిష్టుప్ సంతస్. దీని అది వ్యత్యాసం. సంతస్ అంటే ఆ మీటర్ అని అర్థం. ఏ మీటర్ లో అది గీత శ్లోకాలు ఉందో దాన్ని చెప్పేది. ఇది వచ్చి మొదట 4வது శ్లోకం దాకా అనుస్తుప్ సంతస్ లో ఉంది. కవిதை ఎట్టా ఆ కవిதை நடை ఎట్టా ఉన్నో ఎన్ని ఆ నంబర్ ఆఫ్ లెటర్స్ అక్షరాలు ఇన్ని ఉండాలి అని లెక్క ఉంది. దాని బద్దటికి మొదటి 4 శ్లోకం వచ్చి అనుష్టుప్ ఛందస్ లో ఉంది. அடுத்து 5లో ఉండి ఈ 8வது శ్లోకం దాకా త్రిష్టుప్ ఛందస్ లో ఉంది. దాని నుంచి కొంచెం రాగాన్ని మన పాడేప్పుడు రాగం కొంచెం మారను. సరే, ఇప్పుడు அடுத்து 9, 10 వచ్చి తిరివిని ఆ అనుష్టుప్ ఛందస్ లోనే ఉంది. ఏవం ఉక్త్వా హృషికేశం గుడాకేశః పరంతపః న యోత్స్యః ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. సంజయ ఉవాచ, సంజయన్ చెప్పిండు. ఏం చెప్పిండు? ఏవం ఉక్త్వా ఇత్త సెప్సి, ఈ అర్జునన్ ఏవంట ఇవ్వారు, ఉక్త్వా செப்சி கூறிய பிறகு, சொல்லிவிட்டு అనేట్లా ఇట్ట సెప్సి. ఎట్టా చెప్పినాండి? 4வது శ్లోకాలోండి 8வது శ్లోకాలోండి 8வது శ్లోకం దాకా అన్నిని సెప్సి ఏం దోర్త చెప్పిండు? హృషికేశం. హృషికేశం అంటే ఈ ఇంద్రియాలకి అన్నికి ஈசன். ஈசன் అంటే ఇంద్రియాలని అన్ని ఆளும் తన్మై ఉడయవర్. దోరు ఆ కృష్ణర్. అన్ని ఇదిని ఆతండుடைய కంట్రోల్లో ఉంది. అట్ట ఉండేవాళ్ళు. హృషిక అంటే ఇంద్రియాలని అర్థం. ఈస అంటే దాని తన కట్టుపాడులో పెట్టుకునే అతండు. అతండు కృష్ణర్. హృషికేశం గుడాకేశః పరంతపః. ఇది రెండునే అర్జునుని చెప్పేది. గుడాక అంటే తూకం అర్థం, నిద్ర అటని అర్థం. దానికి ఈసన్, అదావదు తమో గుణానికి తన ఆளுமைలో పెట్టుకునేవాడు. నిద్ర పోవాలంటే పోవద్దు అంటే పోవలసింది లేదు. అట నిద్రని తన కంట్రోల్లో పెట్టుకునేవాడు. గుడాకేశః పరంతపః అన్ని ఎదిర్లాని అట్ట అழிచేవాడు. ఎటువంటి ఎదిర్లాని కన్ను మూసి తెరిసేం తెలియ అందరినీ అழிచేవాడు. అట్ట ఉండేవాడు. ఏం చెప్పిండు ఇక్కడ? నా యోత్స్య. యోత్స్య అంటే నేను పోర్ పుரிய మాటేన్, నేను యుద్ధం చెయ్యను అటాని సెప్సి. ఇతి అంటే என்று గోవిందం ఉక్త్వా. ఆ గోవిందం అంటే దోరు ఈ కృష్ణర్. గో అంటే పశువు అనే అర్థం ఉంది, అనగా వేదం అనే అర్థం ఉంది. అది ఆ గోవిందం అంటే కృష్ణర్ అని అర్థం. గోవిందం అంటే పశువుని ప్రొటెక్ట్ చేసే అతని ముందర యాదవ కులాల్లో ఉండి దాని నుంచి ఆ పశువుని పూర్వం ప్రొటెక్ట్ చేసిన పాదుగాతిన అతడు. అదే మరి ఈ వేదాలు ఇదింత అని అతనితోనే వచ్చిన దాని నుంచి దానితో పాదుగాతే అతడు గోవిందం. అట్ట ఉండే ఆ గోవిందం కృష్ణర్తో ఉక్త్వా సెప్సి నేను పోర్ చేయను అటాని సెప్సి తూష్ణీం. తూష్ణీం అంటే అమైదిగా మౌనంగా బభూవ కుండుకున్నాంట. అంటే ఆ పాంత దీని ఎత్తి చెప్పేది. ముందటి కాలాలు నడిచేదాని ఎత్తి చెప్పేది వచ్చి హా అనే అర్థాన్ని, ఆ అక్షరానికి అది అర్థం. ఇప్పుడు ఏమి? ఏవం ఉక్త్వా ఇట్ట సెప్సి దోర్తో కృష్ణర్తో
దోర్స్ పేరు అర్జునన్. అర్జునన్కి ఏమి అడ్జెక్టివ్ ఇచ్చారు? గుడాకేశక. గుడాకేశక అంటే నిద్ర ఆ తమో గుణానికి ఈసన్, తమో గుణాన్ని తన కంట్రోల్లో, నిద్రని తన కంట్రోల్లో పెట్టుకుంటేవాడు. పరంతపహ అంటే ఎదిరిలాని అన్ని అழிచేవాడు. వాడు ఏం చెప్పాడు? నా యోత్స, నా పోర్ చెయ్యను ఇది అటదా. దోర్తో గోవిందం ఆ తిరువిని కృష్ణర్ని చెప్పారు. కృష్ణర్తో ఉక్త్వా చెప్పి తూష్ణీం బభూవహ అంటే అట చెప్పి ఉండుకున్నాడు, அமைதிగా కూండుకున్నాడు అని అర్థం. సరే తిరిగి చెప్తా. సంజయ ఉవాచ ఏవం ఉక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతప నయోత్స ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్मध्ये విసీదంతమిదం వచః. ఇప్పుడు తం ఉవాచ హృషీకేశః ప్రహసన్ ఇవ భారత సేనయోః ఉభయోః మధ్యే విసీదంతం ఇదం వచః. భారత ఆ ఫస్ట్ లైన్ లో కడేసి వార్త ఉంది, ఆ దాని మొదట ఎత్తుకుంటా. భారత అంటే హే భరతర్, ఆ భరత వలిలో వచ్చిన ధృతరాష్ట్రరే. ధృతరాష్ట్రని దోర్ చెప్పిండు సంచయన్ ధృతరాష్ట్రని హే ధృతరాష్ట్ర అటాని చెప్పి హే భారత అటాని పిలిచి చెప్పిండు. ఏం చెప్పిండు? తం ఉవాచ హృషీకేశః. హృషీకేశః అంటే కృష్ణర్, ఏற்கனவே చూసినాము అదే ఇక్కడ అని. ఆ హృషీకేశ్ అంటే ఇంద్రియాలని అన్ని తన ఆளுமைలో పెట్టుకుంటే ఆ కృష్ణర్. తమ్ అంటే వాంతో అర్జునన్తో, తమ్ అంటే ఇక్కడ అర్జునన్ సత్వం. అర్జునన్తో ఉవాచ చెప్పారు. ప్రహసన్, హసన్ అంటే నవ్వేది అర్థం. ప్రహసన్ ఇవ, ప్రహసన్ అంటే పున్నహి, ఆ స్మైలింగ్ ఫేస్ తో, పున్మురువల్తోని ఉండట్గా. ఇవ అంటే పోల అని అర్థం. పున్మురువల్ పూతవర్ పోల అటానిసి ప్రహసన్ ఇవ అంటే ఆ స్మైలింగ్ గా ఉండట్టుగా. ఆ ప్రహసన్ ఇవ అట్ట ఉండుకుని దోర్తో చెప్పారు. తమ్ ఉవాచ ఆ అర్జునర్తో చెప్పారు. ఏం చెప్పారు? సేనయోహో ఉభయోహో మధ్యే, రెండు సేనలకు, సేనయోహో అంటే இரண்டு சேனைகளுக்கும், உபயோகோ అంటే రెండుకు ఎడైలో, మధ్యే అంటే ఇడయిల్. ఈ ఇరు సేనలకు ఎడైలో మధ్యే విసీదంతం ఇదం వచః. విసీదంతం అంటే సోహత్తులో మూల్కి ఉండే ఆ అర్జునన్తో. ఈ తమ్ అటానికి మొదటి ఇది ఉందిగా, ఆ తమ్ అనేది అర్జునన్, அவனைன்னு சத்தம். எட்டா உண்ட அவனே விசீதந்தம் தம், அதாவது சோகால மூழ்கி உண்டே வாண்டுతో ఇదం వచః, ఈ వచనాన్ని, వచః అంటే ఈ వార్తలాని. ఇంకా వచ్చే ఈ அடுத்து 11లో ఉండి చెప్పినాము 18వ అధ్యాయంలో 66వ శ్లోకం దాకా ఈ టీచింగ్ ని పూరాని, ఆ వచనాలు, ఆ వార్తలని, వాక్కుల్ని పూరం ఉవాచ అంటే కూరినార్. దోర్ చెప్పారు కృష్ణర్ హృషీకేశగా, దోర్తో చెప్పారు అర్జునర్తో. ఎట్టా ఉండే అర్జునర్తో? విసీదంతం, శోకాలో మూழ்గిన ఆ అర్జునర్తో. వాళ్ళందరూ ఎక్కడ ఉండారు? సేనయోహో ఉభయోహో మధ్య, రెండు సేనలకు మధ్యలో ఉండే ఆ వర్తతో ఉండే ఆ అర్జునర్తో హృషీకేశర్ ఈ వార్తలాని, ఇదం వచః అంటే ఈ వాక్లాని, ఈ వార్తలాని ఉవాచ చెప్పినారు. హే భారత అటాన్సి దోర్ చెప్పారు సంజయన్, దోర్తో చెప్పారు భారత అంటే ఇక్కడ ధృతరాష్ట్రర్.
అక్కడ దీని పూరా ఆ దివ్య చక్షు ఇచ్చిండారేగా వాడికి సంజయన్కి. ఆ ఆ కన్నులో వాడి ఆ కురుక్షేత్రాలో ఏమేమి నడుతుందో దాని పూరా దోరతో చెప్తాండండి, ధృతరాష్ట్రంతో చెప్తాండండి. ఆ సీన్ తో మరాకుడు అడతనే మనకి ఆ కంటిన్యూటీ ఎట్టా పోతాంది అనేది పురుంజును. సరే ఇట వాడు చెప్పి ముడిచేయండి. ఇంకొకరు చెప్తా. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విసీదంతమిదం వచః. அடுத்து ముఖ్యమైన శ్లోకం. దీని మీరు మనపాఠం చేసేది కూడా మంచిది. చెప్తా. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వసోసస్త్వం ప్రజ్ఞావాదాంచ భాషసే గదాసూన గదాసూంచ నానుశోచంతే పండితాః. ఇంకోతరు చెప్పే. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వసోచస్త్వం ప్రజ్ఞావాదాంచ భాషసే గదాసూన గదాసూంచ నానుశోచంతి పండితాః. ఆత్మ వచ్చి శోక రహిత, ఆత్మకు శోకం అనేదే లేదు అనేదాని ఈ శ్లోకాలో చెప్పారు. మొదటి ఈ గీత ఈవుடைய తాత్పర్యనే ఈ శ్లోకాలు. అదావది ఏ టెక్స్ట్ అంటున్నాலும் ఏ ముఖ్యమైన శ్లోకం ఆరంభించుతుంది అనేప్పటికేని దానుடைய తాత్పర్యాన్ని ఆ శ్లోకాలో చెప్పితురు. ఆ తాత్పర్యాన్ని దాని వెనక అన్ని శ్లోకాల్లోని దానుடைய విளக்கనే అక్కడ ఉంది. అదే మరి ఇక్కడ ఈ శ్లోకం ఇప్పుడే ఆరంభించుతుంది. గీతనేని ఇక్కడనే ఆరంభించుతుంది. దాని నుంచి మొదట ఎంత తేవలేదా అంటే అది వచ్చి మనకు అధికారిత్వం. ఎట్టా మెడికల్ పోవాలంటే ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ మరి ఈ మొదట ఉండే ఈ మొదటి అధ్యాయాన్ని రెండవది అధ్యాయంలో 10 శ్లోకం దాకా దానిடைய ఇంట్రొడక్షన్ ఆ ఎంట్రన్స్ ఉంటేనే మన నుంచి అడుతు పోయింది వెళ్ళవును అనే దానిచి ఆ అధికారిత్వాన్ని చెప్పే పార్ట్ వచ్చి మొదటి ఉండేదిలో ఉంది. ఇప్పుడు ఈ తాత్పర్యాన్ని ఈ మొదటి శ్లోకాలో అతను చెప్పారు. తాత్పర్యం ఏమి ఇక్కడ రెండవది లైన్ లో ఉందేగా, పండితాహ న అనుశోచంతి. ఇదే గీதையினுடைய తాత్పర్యం. పండితాహ అంటే పండిதர்లు ந அனுசோச்சந்தி, பண்டிதர்கள் துயரப்படுவதில்லை, వాళ్ళు வருத்தப்பడరు, వాళ్ళకు శోకం అనేదే ఉండదు. పండితాహ అంటే మనం ఏమి చూస్తాం, పండితరులు అంటే ఇప్పుడు హిందీ పండిట్, సాంస్క్రిట్ పండిట్, వాళ్ళంతా ఒక లాంగ్వేజ్ ని బాగా దానిలో తరవగా ఉండే వాళ్ళని పండితరులు అని చెప్తాం. దానిలో ఏ ఒక దీనిలో వాళ్ళు బాగా మాస్టర్ గా ఉంటారో, ఆ దీని పట్టి బాగా తెలిసిందారో వాళ్ళని మన పండితరులు అంటే అని చెప్పుతాం. కాబట్టి ఇక్కడ శంకరరు చెప్పేది వచ్చి పండా అంటే ఆత్మజ్ఞానం అర్థం. దోరు ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటారో వాళ్ళు పండితరులే అటానిసి దీనిలో చెప్పారు. శంకరరు చెప్పేదిలో పండా అంటే ఆత్మజ్ఞానం. ఆ ఆత్మజ్ఞానం దోరు ఉందో వాళ్ళు పండితరులే. ఇక్కడ వచ్చి బహువచనం, అదావది ప్లూరల్ ఫామ్. నిండగూరి ఆత్మజ్ఞానం తెలిసిన వాళ్ళు నిండగూరు ఉండారు. ఆ నిండగూరు దోరు ఆత్మజ్ఞానం తెలుసుకుంటారో వాళ్ళకి అందరికి శోకం అనేది ఖండిప ఉండదు అటానిసి స్ట్రాంగ్ గా దీనిలో చెప్పారు. ఇదే తాత్పర్యం. ఈ మొదటి శ్లోకం ఆరంభించేది ఉపక్రమ శ్లోక అంటారు. అదావది శాస్త్రం ఇక్కడనే తొడంగుతుంది, దాని నుంచి ఇది ఉపక్రమ అటాని చెప్తున్నారు. అదే మరి ఇదిలో ఆరంభించారు. కడేసిలో 18వ అధ్యాయాలో 66వ శ్లోకాల కూడా మా సుచక అటానిసి ముడిచుతురు. కవలై పడ తేవలేదు. మా సుచక అంటే
పడగా తేవలేదు అటనిసి దల్లోని ముడిచేరు. ఆ తుయరం ఈ మన ఈ గీత శాస్త్రాలని ఏం చదవబోయేము, ఈ మనకు దుఃఖం శోకం అనేది తేవనే లేదు, అది దుఃఖపడాల్సిన అవశ్యం అనేది లేదు అనేదానియే ఇక్కడ మన చూడబోయేది. ఈ గీత శాస్త్రాలో చూడబోయేది. టైం అవుకొచ్చింది. దాని ముందతి ఒకే ఒకటి మట్టు నేను చెప్పి దీనిలో ముడుచుకునే అధికారిత్వం తిరిగి చెప్పేమి. దానిలో వచ్చి 4 దీని సాధన చతుష్టయ సంపన్నగ అంటారు. అదావదు మన ఒక దీని చదవాలంట ఇట్ట మారి వేదాంతాలు దీంతో చదివేదానికి 4 గుణాలు వద్దే ముఖ్యం అనేదాని శాస్త్రాల చెప్పుతారు. మనం వచ్చి దాని వేరే విధంగా శిష్యనుடைய తகுதி అటనిసి సంసారాన్ని కండుపిడిచేది దీవిర ఇచ్చా అనగా ఆ హెల్ప్లెస్నెస్, ఆ ఉదవియట్ర తన్மை మనసు వాడొచ్చి నా ఉடைய బుద్ధి ఒక్క ప్రయోజనం లేదు అనేది పురించుకునేది అనగా దేవుడితో శరణాగతి అవేది అటానిసి ఒక 4ని చూసాము. అదేని వేరే విధాలో ఇంకొక 4 మురైగా శాస్త్రాల్లో ఏ పుస్తకాలు చదివినాலும் ఈ 4 కండిపా కావలే అనేది అని చెప్పుతారు. దాని మన ఒక లైట్ గా చూస్తాడి, అది మనకు அடுத்த దిల్లో ఇంకా వస్తానే ఉన్ను. అప్పుడు ఒక్కొక్కటి వచ్చేప్పుడుని దాని విளக்கம் బాసిస్తా. వివేకం మొదటి ఇది వచ్చి వివేకం. వివేకం టైమే పిరిత్తు అరిదల్, మన పిరిచి అరించుకునేది. దేని పిరిచి అరించుకునేది, సరి తప్పు మొదట ధర్మం ఏమి అధర్మం ఏమి అనేది పిరిచి అరించు, ఏది సరి ఏది తవరు అనేదాన్ని పిరిచి అరించుకునేది ఒకటి. ఇంకొకటి వచ్చి నిలయానది ఎదు నిలయట్రదు ఎదు, అదావదు ఆత్మ అంటే నిత్య అనిత్య వస్తు వివేక. నిత్యం అంటే నిలయానது, అనిత్యం అంటే నిలయట్రదు. అదే మరి నిలయానది అంటే ఆ ఆత్మని నిలయానదు అటని చెప్తాం. ఆ ఆత్మ అంటే ఏమంటా ఎంచుకోకుండా వద్ద సింపులే మన పోగా మీకు ఈజీగా పురించును. ఊరి వార్తలు మన వేరే వేసేము, దానిచ్చి ఆ వార్తలు నుంచి కొలంబుకోద్దు. మీరు దాన్ని తిరిగి వినేప్పుడు మీకే అది పురించింది ఆరంభించును. ఇప్పుడు నిలయానది ఆత్మ అనేది మట్టు ఇప్పుడు తెలుసుకోండ. నిలయట్రదు అనేదాని అనాత్మ అనేము. ఆత్మ అనేది నిలయానది, నిలయట్రదు అనాత్మ. ఈ నిలయట్రదు అనేది ఇంత ఏమి అనేదాని ఇంకా మన చూసేప్పుడు அடுத்து వచ్చేప్పుడు చూసుకుంటా. వివేకం అంటే ఏమి తెలుసుకుంటాము. ఒకటి వచ్చి పిరిచి అరించుకునేది, మొదటిది వచ్చి ధర్మ, అదావదు ఎది సరి ఎది సరిలేదు తవరు అనేది అని పిరిచి పురించుకునేది. ఇంకోటి ఎది నిలయానది, ఎప్పుడు ఎది ఉంది, ఎది వచ్చి నిలయట్రదు వచ్చి పోతుంది అనేది అని తెలుసుకునేది, దాని పిరిచి పురించుకునేది వివేకం. அடுத்து వైరాగ్యం. మనం అప్పుడేనే చూసాము. వైరాగ్యం అంటే మన ఈ భోగ విషయాల్లో ఈ అర్థ కామ ధర్మ ఇదింతా ఉందేక ఆ దిల్లోంత ఆ భోగ విషయ దానింతని మన అడిమే అవ్వకుండా దానికి యజమానవేది, ఎది నిలయానది ఎది నిలయట్రదు అటనిసి తెలిసిన వెనక ఆ వివేకం వచ్చినగా పిరిచి పురించిన వెనక ఆ వివేకాన్ని అడిపడగా పెట్టుకుని ఆ నిలయట్రదులో మనకు వైరాగ్యం రావలే. అదే రెండవది క్వాలిటీ. మనకు మొదటి క్వాలిటీ పిరిచి అరించుకునేది, రెండవది ఆ పిరిచి అరించితే మట్టు చాలదు, ఎది నిలయట్రదో దాని మనకు వైరాగ్యంతో దాన్ని ఉడిసిందుకుని మనకు వెళ్ళవాలే. అట్ట లేకపోతే అది ఎట్టా వచ్చును, దానికి ఉపాయం ఏమిటంటే పైర్చి అభ్యాసం అనగా తిరిగి విసారించేది, తిరిగి అనలైజ్. మన అదే చెయ్యబోయేము దానికి అదింత ఎట్టంతా యోచించాదు. నిలయాన పొరుల్లో మన ఉరుదిగా ఉండుకుని ఆ నిలయట్ర పొరుల్ని పూరా మన ఉడిసే దాన్ని విచారం చేసి అనలైజ్ చేసి పురించుకుని దాని పైర్చి చేసి దాన్ని ఉడిసేదే వైరాగ్యం. அடுத்து சட் சம்பத்து. சட் சம்பத்து అంటే 6 வகை குணாలు. சம అంటే మనదునుடைய కట్టుపాడు. కట్టుపాడు అంటే మన ఉడనే దాన్ని అట్నే కంట్రోల్ చేసి మనసుని ఏ సైడ్ తిరగకూడదు, అట్టనే ఒక పట్టు మన ఇట్టి తిరగకూడదు, అట్టంగా చెప్పలే వాళ్ళు
పురించుకునేప్పుడు ఎప్పుడు మనసు వచ్చి ఇది ఇంత తప్పుని తెలివిగా పురించు ఉంటుందో అప్పుడు దాన్ని బట్టి మనం యోచిస్తుమా? ఇప్పుడు సిగరెట్ ఊదేది లేకపోతే డ్రింక్స్ తాగేది అన్ని బాగా తెలుసును ఒంటికి తప్పునేసి అటానే ఎప్పుడు దాని అంచనా దాని తిరిగినా దాని పట్టి ఎన్ననా మనకు వచ్చునా ఒకటినే రాదు. ఏది తెలివిగా తప్పు అని మనకు తెలుతుందో అది పూరాని మనకు ప్రச்சனைగా ఉండదు. ఆ దాని వచ్చి మన మనసులో బుద్ధిలో క్లియర్ గా పురించి పెట్టుకుని దాని తెలివిగా వివేకంతో దాన్ని ఇది చేసేప్పుడు అదావదు ఎప్పుడు ప్రச்சனை వచ్చునుంటే ఈ నిలయట్றது అనే ఉంటనాలం దల్ల మనకు కొంచెం ఇన్బం అవుతుందిగా. ఇప్పుడు ఊరంగాయిని పెట్టండా ఆ ఊరంగాయిని టేస్ట్ చేసేప్పుడు ఒక ఇన్బం మనకు అవుతుంది. ఆ ఐస్ క్రీమ్ తినేప్పుడు ఒక ఇన్బం అవుతుంది. దానికి ఐస్ క్రీమే తినకుండా ఉండాలని చెప్పాలా. కావంటే ఇప్పుడు పడిసం పట్టింది లేకపోతే ఏదైనా ప్రச்சனைలు ఉంది అనేప్పుడు డాక్టర్ కొంచెం దినాలుగా ఐస్ క్రీమ్ తినకుండా అనేరంటే అప్పుడు అది తినకుండా ఉండేదిలో ఏముంది మనకు ఎంతదా పట్టినదిగా ఉంటనాలు దాని వచ్చి మన యజమానన్ అవ్వాలి. అదే అక్కడ అడిమై అవ్వకుండా యజమానన్ అవేదే అక్కడ దాని వచ్చి కట్టుపడతాల్సిన అవసరం లేదు. దాన్ని పురించి దాన్ని ఉడిసిందుకు రెడీగా ఉండాలి. అది మనసుని అట మన మనసుకు యజమానన్ అవేందుకు తెలాల, మన ఇంద్రియాలకు యజమానన్ అవేందుకు తెలాల. அடுத்து ఉపరతి అంటే కట్టుపడితే పెట్టినవి మన మనసుని ఇంద్రియాలని అన్ని. మొదట సమ అనేది మన కట్టుపాడు, அடுத்து దమ అనేది ఇంద్రియాలని అట కట్టుపాడు అంటే మీరు తిరిగి ఆ కంట్రోల్ ని ఎంచాదో మన పురించి దాని యజమానన్ అవేది. ఇంద్రియాలకు యజమానన్ అవేది అనగా ఈ మనసుకు యజమానన్ అవేది. அடுத்து ఉపరతి అంటే ఆ కట్టుపడుతున్న దీని కొంచెం దినాలు తొడర్ந்து చేసేది. దాని కట్టుపడితే కొంచెం గెల్లుకు పెట్టుకునేది మట్టులా ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ కు ఆ కాలానికి కొంచెం కాలానికి అట్టనే ఉంటే అది అనగా పழக்கவுసును దాని వరకు మన అట్ట ఉండేది. அடுத்து తిదిక్ష అంటే సహిப்பு తన్மை பொறுமை అటని చెప్పేమిగా మన కుళిర్ వెప్పం అయ్యో అప్పా ఎండ 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 అనగానే ఎండ సకాఫ్ అవుతుందా? లేదు. అది పురించుకుని ఈ ఎండ ఉంది அடுத்த మనం ఏం చేయాలా ఫ్యాన్ వేసుకోవచ్చు, ఏసీ వేసుకోవచ్చు. ఏసీ మన ఒంటికి అవి తింటే ఏసీ వేసుకోవచ్చు, లేకపోతే ఫ్యాన్ వేసి కూర్చోవచ్చు, స్క్రీన్ వేసుకోవచ్చు ఇంట్లో. అట్ట దానికి ఏమి రెమెడియో దాన్ని మనం కూడా కొంచెం నీళ్ళు తాగేది అనే జీలర్ నీళ్ళు తాగేది అట్ట మారి మన దాని ఇయర్కై అనేది ఉంది. దానికి మన ఏం సొల్యూషన్ దాని సహితన్మైతో ఓరளவுக்கு మన దాన్ని చేసుకునేదే ఇక్కడ తిదిక్ష అనేది. அடுத்து శ్రద్ధ అంటే నంబికే. దెల్లో నంబికే మన శాస్త్రాల్లో గురు వాక్కులో అనేది దల్లోంతా మన నంబికే పెట్టేది వచ్చి శ్రద్ధ. அடுத்து సమాధానం అంటే సమాధానం అంటే ఈ కట్టుపడుతున్న ఈ మనసుని మన ఎత్తిన ఏ కురికోల్ కోసం ఇది అన్ని చేసేమో దాని ఆ కురికోల్లోకి ఎత్తుకుపోయేది. ఆ మనసుని ఏ కురికోల్ కోసం దీని అన్ని చేసేమో దల్లో పెట్టేదే సమాధానం. அதாவது இன்டகிரேட்டட் பர்சனாலிட்டி என்று. அதாவது మనోடைய ఎన్నం సొల్ செயல் అన్నినేని ఒకే దిల్లో ఒకే నేర్కోట్లో పెట్టుకుని దాని మట్టునే ఎంచుకుంటా ఉండేది వచ్చి ఆ సమాధానం. దానిలో బ్యాలెన్స్డ్ గా ఆ ఒక దిల్లో ఉండేది వచ్చి ఈ సమాధానం. ఇది వచ్చి మన ఇంకోతరని ఇదింత గీదెలో అక్కడక్కడ సూత్తుము దానిచ్చి యోచించాల్సిందిలా ఊరిగే దాన్ని బట్టి తెలిసి పెట్టుకోండి. அடுத்து వచ్చి నాలాగు ముముక్షుత్వం అనేది ఆ నిత్యமான వస్తుని అడజేదానికి தீவிர இச்சா అంటే ఆ విరుப்பம். ఈ సోక నాలోండి కండిపా పోవల నే దిల్లోండి విడుబడాల అటానే ఒక తీవ్రమైన ఇచ్చై. దాని ఏం ఎగ్జాంపుల్ అడికడి చెప్పుతాడంటే ఒకరిని నీళ్ళలో ముంచేమో పెట్టుకోండా మండని అమికి నీళ్ళలో ఒకరిని ముంచేప్పుడు వాడి ఆ ప్రాణను కోసం రోగా వాడి ఆ గాలి తవ్వలకుండా ఆక్సిజన్ తవ్వలకుండా ఎట్టా ఒక అట్ట లెవుసును
అట్టనేని వాళ్ళని దోరి తమికి పెట్టారో దాన్ని విడిపించి ఆ ఆక్సిజన్ కోసం అట్నే బయట వచ్చినాయి. అది మారి ఉండాలంట మన శోకం. ఈ శోకాలు మనం ఉంటాము మన దిల్లోండి బయట రావలే అనే ఒక మనసులో ఒక వేట్కై ఒక ఆ ఉందుదల్ మనసులో ఉంటేనే మన దల్లోండి బయట వచ్చిందిలోనే ఈ అధికారిత్వంతా ఉంటే ఈ నాలునే వివేకం వైరాగ్యం అనగా సట్ సంపత్తులో సమ దమ తిదిక్ష దమ ఉపరమ తిదిక్ష శ్రద్ధ సమాధానం మన கட்டுப்பாடு இந்திரிய கட்டுப்பாடு ఆ கட்டுப்பாடுని தொடர்ந்து சில தினாలు వచ్చేది ఉపరమ అన సహిపుతన్மை అనక నம்பிக்கை அடுத்து సమాధానం అంటే ఆ మనసుని మన குறிக்கோள்లో పెట్టుకునేది. ఈ 6 పోగ ముముక్షుత్వం ఆ తీవ్ర ఇచ్చై ఇదే మనకు అధికారిత్వం. దీని బేస్ చేసే మనకు அடுத்து ஞானம் అనేది చెప్పబోయారు. அடுத்தదిలోండి మన ఆ గీతనుடைய జ్ఞానాన్ని తాత్పర్యాన్ని చూసిందిగా ఆరంభిస్తా. ఆ శ్లోకానికి ఇంకా అర్థాన్ని నేను చెప్పలా, దాని మన அடுத்த క్లాస్ లో మండే క్లాస్ లో చూద్దాం. నమస్కారం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.